సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 31వ అధ్యాయము. ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో విన్న వారందరిపైన సాయినాథుని అనుగ్రహం ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని మొదలు పెడదాము. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుటను గురించి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనసునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తి ఎందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందుంచు కొనగలమను నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనసును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవలెనన్నచో నిత్యము దానిని అభ్యసించు అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి అందించుకొని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. సన్యాసి విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గంలో బాబా సంగతి విని షిరిడిలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళు పైన గలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారి యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకెగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను. ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటనవ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కళ్ళు కద్దుకొనుచుండిరి. కొందరు బాబా శ్రీరమునకు అత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసుకొని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేని ఎందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము. వాడాల్లో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము ఐశ్వర్యము మొదలుగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయును. నీ పూర్వపుణ్యం ఎక్కువగుటచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణము సమీపించినందున
బాబా అతనికి విరుగుడు నుపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలుగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీర్ బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవమునటులే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారము కాజ్ఞనిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగ చేయవలెనని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో నుండుట అతనికి ఇష్టము లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానము చేయుమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయు మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయేగాక తననచట కేల పంపితివని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసును లేచెను. నీ చెంచల మనస్సునకు నిలకడ కలుగ చేయవలెనని ఇచటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదననుకుంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదర్కు రైలులో పోవాలననుకొనెను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్ దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవుచున్నారని అడిగెను. దాదర్కని మాన్కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను, దయచేసి నా దాదర్ టికెట్ తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదర్కు వెళ్ళుట మానుకొంటిని. టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతసించెను. జేబులో నుంచి పైకం తీయునంతలో ఆ జానపదు అంతర్ధానమయ్యెను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికెను. కానీ లాభం లేకపోయెను. అతని కొరకు బండి కదులనంత వరకు ఆగెను. కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యా సాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేసినారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరంలో తాత్యా సాహెబు పండరీపురంలో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచట మామల్తదారుగా నుండెను. ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యా సాహెబ్కు యోగుల యందు నమ్మకము లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలా ఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2ను తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను.
క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహిబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికి ఇచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాతయ్య మనకంటే ముందే వెళ్ళిపోయాను, అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కానీ బాబా గొప్పతనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో కట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరంగా నుండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగులు చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును? 31వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు పారాయణతో పాటు బాబా సూక్తులను కూడా వింటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి, శాస్త్ర పరిజ్ఞానము కానీ కష్టసాధ్యమైన సాధనలు కానీ నీకు అవసరము లేదు. సాయి సాయి అంటూ నా నామము చేస్తే చాలును. నీ వద్ద పనిచేయు శ్రామికులకు ఉదారముగాను త్వరగాను జీతములు ఇమ్ము. మనస్ఫూర్తిగా నన్ను శరణాగతి పొందిన వారికి నేనే కాకుండా నా సమాధి కూడా మాట్లాడుతూ కదులుతూ సలహాలనిస్తూ ఉంటుంది అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.